హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో అండ్ గైస్ ఈ వీడియోలో నేను లుకిజం ని కంటిన్యూ చేయబోతున్నాను. సో అందుకే ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. అందుకే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో గాయ్స్. సో గైస్ మీకు గుర్తుంటే లాస్ట్ వీడియోలో జే హై స్కూల్ యొక్క ప్రిన్సిపల్ ఆర్కిటెక్చర్ డిపార్ట్మెంట్ యొక్క హోమ్ రూమ్ టీచర్ గోడన్ తో అంటాడు కదా, ఆర్కిటెక్చర్ డిపార్ట్మెంట్ లో ఉన్న స్టూడెంట్స్ త్వరలో మారకపోతే నేను నిన్ను జాబ్ లోంచి తీయేస్తా అని. అందుకే దాంతో గార్డెన్ కి వాస్కో మీద చాలా కోపం వస్తుంది. ఎందుకంటే గార్డెన్ అనుకుంటాడు వాస్కోనే పెద్ద ట్రబుల్ మేకర్ అండ్ వాస్కో వల్లనే ఆర్కిటెక్చర్ డిపార్ట్మెంట్ లో ఉన్న స్టూడెంట్స్ అందరు కూడా వియర్డ్ గా ఉన్నారని అండ్ గార్డెన్ వాస్కోని ఎక్స్పెల్ చేసేయాలని అనుకుంటాడు. అండ్ గైస్ అప్పుడే ఒక అమ్మాయిది వాలెట్ పోతుంది అండ్ దాంతో గార్డెన్ అన్ని డిపార్ట్మెంట్ లో ఉన్న స్టూడెంట్స్ యొక్క బ్యాగ్స్ ని చెక్ చేస్తాడు. అండ్ గైస్ గార్డెన్ కి అమ్మాయి యొక్క వాలెట్ వాస్కో ఒక లాకర్ లో దొరుకుతుంది అండ్ దాంతో మన వాస్కో చాలా షాక్ అయిపోతాడు, ఎందుకంటే వాస్కో దొంగతనం చేయలేదు కాబట్టి. బట్ గైస్ బర్న్ నకిల్ మెంబర్స్ అందరు కూడా నమ్మేస్తారనమాట వాస్కో నిజంగానే దొంగతనము చేసినాడని, ఎందుకంటే అమ్మాయి యొక్క వాలెట్ వాస్కో ఒక లాకర్ లో ఉంది కాబట్టి. అందుకే వాళ్ళందరూ నమ్మేస్తారు. అండ్ దాంతో గార్డెన్ అండ్ ప్రిన్సిపల్ వాస్కోని ఎక్స్పెల్ చేసేయాలని అనుకుంటారు అండ్ వాళ్ళు వాస్కోని ఆల్మోస్ట్ ఎక్స్పెల్ చేసేయబోతారు. బట్ గైస్ ఎప్పుడే జేస్ గడు వాళ్ళతో అంటాడు వాస్కో దొంగతనం చేయలేదు, ఎవరో వాస్కోని ఫ్రేమ్ చేస్తున్నారు, వాస్కోనే దొంగతనం చేసినట్టు. సో అందుకే మీరు నాకు స్కూల్ అయిపోయేంత వరకు టైం ఇవ్వండి, అప్పుడు లోపు నేను అసలైన కల్ప్రిట్ ని కనపడతాను, హూ ఫ్రేమ్డ్ వాస్కో అని జేస్ గడు అంటాడు. అండ్ దాంతో ప్రిన్సిపల్ జేస్ గడికి స్కూల్ అయిపోయేంత వరకు టైం ఇచ్చేస్తాడు అసలైన కల్ప్రిట్ ని కనిపెట్టడానికి. అండ్ గ్యాస్ తర్వాత వూమ్ గాడు జేస్ గాడితో అంటుంటాడు గార్డెన్ దొంగతనం చేసినాడు అండ్ వాస్కోని ఫ్రేమ్ చేస్తున్నాడు అండ్ హీఈస్ ద ప్రైమ్ సస్పెక్ట్ అని వూమ్ గాడు అంటూ ఉంటాడు. అండ్ వూమ్ గాడు అట్లా ఎందుకు అంటున్నాడు, ఎందుకంటే గైస్ మీకు గుర్తుంటే లాస్ట్ వీడియోలో గార్డెన్ మన వాస్కో వాళ్ళ క్లాస్ రూమ్ కి వస్తాడు కదా అండ్ వాస్కో ఒక లాకర్ ని ఓపెన్ చేస్తాడు కదా, ఆ తర్వాత గార్డెన్ మళ్ళీ వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. అండ్ గార్డెన్ అనుకుంటాడు క్లాస్ రూమ్ లో ఎవరు లేరని, బట్ గైస్ క్లాస్ రూమ్ లో జేస్ గాడు ఉంటాడు కదా అండ్ వాడు గార్డెన్ ని చూసేస్తాడు. అండ్ అందుకే ఇప్పుడు వూమ్ గాడు అట్లా అంటూ ఉంటాడు గార్డెన్ ప్రైమ్ సస్పెక్ట్ అని. అండ్ దాంతో జేస్ గాడు అంటాడు గార్డెన్ ఆర్కిటెక్చర్ డిపార్ట్మెంట్ ఒక హోమ్ రూమ్ టీచరు అండ్ అందుకే గార్డెన్ తన క్లాస్ రూమ్ కి రావడము ఆర్డినరీయే, దాని వల్ల మనము గార్డెన్ ని అనుమానించలేము తనే దొంగతనం చేసినట్టు. ఇన్ అదర్ వర్డ్స్ మన దగ్గర ఏం ప్రూఫ్ లేదు గార్డెన్ దొంగతనం చేసినట్టు. సో అందుకే మనం అప్పుడే కంక్లూజన్ కి రీచ్ అయిపోకూడదు. అండ్ ఆల్సో దేర్స్ మోర్ దెన్ వన్ సస్పెక్ట్ అని జేస్ గాడు అంటాడు. అండ్ దాంతో వూమ్ గాడు చాలా షాక్ అయిపోతాడు, గార్డెన్ కాకుండా ఇంకా వేరే సస్పెక్ట్స్ కూడా ఉన్నారా అని. అండ్ గైస్ అప్పుడే జేస్ గాడు అంటాడు వూమ్ గాడితో ఎప్పుడైతే గార్డెన్ మన క్లాస్ రూమ్ కి వచ్చినాడో అప్పుడు ఆడిటోరియం లో లెక్చర్ అవుతుంది అండ్ అందుకే స్కూల్లో ఉన్న స్టూడెంట్స్ అందరు కూడా లెక్చర్ వినడానికి వెళ్ళిపోయినారు. బట్ ఆబ్వియస్లీ స్టూడెంట్స్ లో అందరూ ఏమీ వెళ్ళలేదు లెక్చర్ కి, కొంతమంది స్కిప్ చేసినారు లెక్చర్ ని అండ్ వాళ్ళల్లో ఒకటే జేస్ గాడు. అండ్ తర్వాత జేస్ గాడు అంటాడు గార్డెన్ ఎప్పుడైతే క్లాస్ రూమ్ లో నుంచి వెళ్ళిపోయిందో నేను అప్పుడు గార్డెన్ వెనకాల వెళ్ళాను అండ్ క్లాస్ రూమ్ లో నేను తప్ప ఇంకొకరు లేరు, అంటే అప్పుడు ద ఆర్కిటెక్చర్ డిపార్ట్మెంట్ క్లాస్ రూమ్ వాజ్ ఎంప్టీ. అంటే గైస్ ఇప్పుడు సస్పెక్ట్స్ ఎవరు గార్డెన్ అండ్ మిగతా డిపార్ట్మెంట్స్ లో ఎవరైతే స్టూడెంట్స్ లెక్చర్ వినడానికి వెళ్ళలేదో వాళ్ళే మిగతా సస్పెక్ట్స్ అన్నమాట, గార్డెన్ కాకుండా. అండ్ గైస్ తర్వాత జేస్ గాడు ఒక డిటెక్టివ్ లాగా పట్లేసుకుంటాడు అండ్ వాడు అనుకుంటాడు వాస్కోని ఎవరైతే ఫ్రేమ్ చేసినారో వాళ్ళని నేను కన్ఫర్మ్ గా కనిపెడతాను అండ్ ఐ స్వేర్ ఆన్ మై గ్రాండ్ ఫాదర్స్ నేమ్ అని జేస్ గాడు అంటాడు. అండ్ గైస్ ఈ ఆర్ పేరేంటి, జేష్ డైజీ కేస్ ఫైల్స్ అనమాట. అండ్ గైస్ ఇది ఏ అనిమేకి రిఫరెన్స్ కమెంట్స్ లో గెస్ట్ చేసి చెప్పండి, చూద్దాం ఎంతమంది కరెక్ట్ గా గెస్ట్ చేయగలుగుతారు అని. అండ్ గైస్ తర్వాత మనకి సస్పెక్ట్స్ అందరినీ చూపిస్తారు అండ్ సస్పెక్ట్స్ ఎవరు గార్డెన్, యూయికిమ్, జాక్, మ్యారీకిమ్, వింజిన్, లోగన్ అండ్ గాంగడ్ అనమాట. ఆ తర్వాత జేస్ గాడు అండ్ వూమ్ గాడు కలిపి గార్డెన్ దగ్గరికి పోతారు అనమాట గార్డెన్ ని అడగడానికి, నువ్వు అప్పుడు క్లాస్ రూమ్ కి ఎందుకు వచ్చినావు అని. అండ్ గైస్ దాంతో గార్డెన్ కి కోపం వస్తుంది అండ్ గార్డెన్ జేస్ గడిని తిడతాడు అండ్ వాడితో అంటాడు జేస్ నేను నీకు చెప్పినాను కల్పిట్ ని ఫైన్ చేయమని, అట్లాంటిది నువ్వు నన్నే నీ టీచర్ ని అనుమానిస్తున్నావారా, సర్లే అయినా సరే నేను నీకు చెప్తా నేను అప్పుడు క్లాస్ రూమ్ కి ఎందుకు వచ్చినాను అని. యాక్చువల్ గా అయితే అప్పుడు నేను స్టాఫ్ రూమ్ లో ఉన్నాను అని అప్పుడే నాకు గుర్తొచ్చింది నేను క్లాస్ రూమ్ లో నా టెక్స్ట్ బుక్ మర్చిపోయినాను అని. అండ్ అందుకే నేను క్లాస్ రూమ్ కి వచ్చినాను టెక్స్ట్ బుక్ కోసం. అండ్ ఒక టీచర్ తన ఓన్ క్లాస్ రూమ్ కి రావడము క్రైమా, ఆ తర్వాత నాకు టెక్స్ట్ బుక్ దొరకంగానే నేను వెళ్ళిపోయినాను క్లాస్ రూమ్ లో నుంచి అని గార్డెన్ అంటాడు. అండ్ గైస్ గార్డెన్ ఒక మాటలన్నీ ఇన్నాక జేస్ గాడు అనుకుంటాడు గార్డెన్ అబద్ధం చెప్తుండు అని. అండ్ ఆల్సో గైస్ జేస్ గాడు గార్డెన్ ని డ్రా చేస్తాడు వాడి బుక్ లో, అది కూడా ఒక పందులాగా. అండ్ ఆల్సో వాడు రాస్తాడు సస్పెక్ట్ నెంబర్ 1 గార్డెన్ పార్క్ అని. అండ్ తర్వాత వీళ్ళిద్దరు వెళ్ళి యూయికిమ్ ని అడుగుతారు అనమాట, నువ్వు లెక్చర్ కి వెళ్లకుండా క్లాస్ రూమ్ లో ఎందుకు ఉండిపోయినవు అని. అండ్ దాంతో యూయికిమ్ అంటది నాకు యాక్చువల్ గా అయితే సరదైంది అండ్ అందుకే నేను లెక్చర్ కి వెళ్లకుండా క్లాస్ రూమ్ లో ఉండిపోయినాను
నేను క్లాస్ రూమ్ లో నుంచి ఒకసారి బయటకు వచ్చినాను, అది కూడా టాయిలెట్ కి వెళ్ళి నా ఫేస్ వాష్ చేసుకోవడానికి. అండ్ నువ్వు నన్ను ఇన్స్టాగ్రామ్ డీటెయిల్స్ ఎందుకు అడుగుతున్నావు చేసు, నేనంటే నీకు ఇష్టమే కదా, కానీ సారీ బట్ మై హార్ట్ బిలాంగ్స్ టు జాక్. అండ్ ఆల్సో జేస్ నేను నర్స్ ఆఫీస్ కి వెళ్ళాను, కావాలంటే నువ్వు లాక్ చెక్ చేసుకో అని యూయికేమో అంటది. అండ్ గైస్ నిజంగానే యూయికేమో నర్స్ ఆఫీస్ కి వెళ్ళిందనమాట ఫీవర్ వచ్చినందుకు. అండ్ ఆల్సో గైస్ అప్పుడే యూయికేమో జేస్ గాడికి మెడిసిన్స్ చూపిస్తుంది అని అంటది. నేను నిన్న హాస్పిటల్ కి కూడా వెళ్ళాను అండ్ హాస్పిటల్ వాళ్ళు నాకు ఈ మెడిసిన్స్ ఇచ్చినారు అని యూయికేమో అంటది. అండ్ గైస్ యూయికేమో ఒక మాట విన్నాక జేస్ గాడు అనుకోడు తిను అబద్ధం చెప్తుంది అని. అండ్ ఆల్సో జేస్ గాడు యూయికేమ్ ని కూడా డ్రా చేస్తాడు వాడి బుక్ లో యాజ్ సస్పెక్ట్ నెంబర్ 2 లాగా. అండ్ ఆల్సో జేస్ గాడు రాశాడు థిక్ మేకప్ అని. అండ్ గైస్ తర్వాత వీళ్ళిద్దరు జాక్ గాడి దగ్గరికి పోతారు అండ్ వాడిని అడుగుతారు, నువ్వు అప్పుడు లెక్చర్ కి వెళ్ళలేదు కదా, అప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు అని. అండ్ దాంతో జాక్ గాడు అంటాడు, నేను ఎక్కడికి పోలేదు, నేను క్లాస్ రూమ్ లోనే పడుకునే ఉన్నాను, కావాలంటే నువ్వు యూయికేమ్ ని అడుగు అని జాక్ గాడు అంటాడు. అండ్ ఆల్సో జాక్ గాడు అంటాడు, నేను పడుకొని ఉన్నప్పుడు అప్పుడే నాకు ఒక లౌడ్ నాయిస్ వినిపించింది అండ్ దాంతో నేను లేచిపోయినాను, అండ్ తర్వాత నేను మళ్ళీ పడుకుని పోయినాను అని జాక్ గాడు అంటాడు. అండ్ దాంతో జేస్ గాడు అనుకుంటాడు, లౌడ్ నాయిసా, అది ఎక్కడి నుంచి వచ్చింది అని. అండ్ గాస్ తర్వాత జేస్ గాడు జాక్ గాడిని కూడా డ్రా చేశాడు అనమాట వాడి బుక్ లో యాజ్ సస్పెక్ట్ నెంబర్ 3 లాగా. అండ్ దాంతో జాక్ గాడు జేస్ గాడితో అంటాడు, అరే నేను ఆ అమ్మాయి యొక్క వాలెట్ ని ఎందుకు దొంగలిస్తాను, నేనే చాలా రిచ్, అట్లాంటిది నేను ఆ అమ్మాయి యొక్క వాలెట్ ని అసలు ఎందుకు దొంగలిస్తాను అని జాక్ గాడు జేస్ గాడితో అంటూ ఉంటాడు. బట్ గైస్ అప్పుడే యూయికేమ్ జేస్ గాడితో అంటది, నాకైతే జాక్ గాడు చెప్పినట్టు ఏమీ అంత పెద్ద నాయిస్ ఏమీ వినిపించలేదు, బట్ ఐ డిడ్ హియర్ సంథింగ్ ఎల్స్, అది కూడా నేను వాష్రూమ్ లో నా ఫేస్ వాష్ చేసుకుంటున్నప్పుడు. అండ్ యూయికేమ్ కి ఏమి వినిపించింది, డ్యూక్ ఒక పాట అనమాట, అంటే డ్యూక్ ఒక సింగింగ్ యూయికేమ్ కి వినిపించింది అనమాట. అండ్ దాంతో జేస్ గాడు చాలా షాక్ అయిపోతాడు అండ్ వాడు అనుకుంటాడు, డ్యూక్ ఒక పాట యూయికేమ్ కి ఎట్లా వినిపించి ఉంటది, ఎందుకంటే అప్పుడు డ్యూక్ లెక్చర్ వినడానికి వెళ్ళాడు కాబట్టి, అంటే అప్పుడు డ్యూక్ ఆడిటోరియం లో ఉన్నాడు అని జేస్ గాడు అనుకుంటాడు. అండ్ తర్వాత జేస్ గాడు డ్యూక్ దగ్గరికి పోతాడు అండ్ డ్యూక్ ని అడుగుతాడు, డ్యూక్ నువ్వు అప్పుడు లెక్చర్ వినడానికి వెళ్లకుండా పాటలు పాడుతున్నావా అని. అండ్ దాంతో డ్యూక్ అంటాడు, జేస్ నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు, నేను అప్పుడు లెక్చర్ వినడానికి వెళ్ళాను అండ్ నా పక్కన డానియల్ కూడా ఉన్నాడు, కావాలంటే జేస్ నువ్వు డానియల్ ని అడుగు నేను తనతో పాటు ఉన్నానా లేనా అని డ్యూక్ అంటాడు. అండ్ దాంతో జేస్ గాడు అనుకుంటాడు, అయితే యూయి అబద్ధం చెప్తుంది అని. అండ్ గైస్ అప్పుడే ఇక్కడికి ఎవరో వస్తారు అండ్ వాళ్ళు జేస్ గడి చెవులు పట్టేసుకుంటారు. అండ్ ఇక్కడికి వచ్చింది ఎవరు, మ్యారీకిమ్ అనమాట. అండ్ మ్యారీకిమ్ జేస్ గాడితో అంటది, జేస్ నీ హస్బెండ్ వాసుకొని ఎవరో ఫ్రేమ్ చేస్తున్నారంట కదా అని. అండ్ దాంతో జేస్ గాడు మ్యారీకిమ్ తో అంటాడు, మ్యారీ నువ్వు కూడా సస్పెక్ట్ వే అని. అండ్ దాంతో మ్యారీ అంటది, నేనేం చేసినాను అని. అండ్ తర్వాత జేస్ గాడు మ్యారీకిమ్ ని అడుగుతాడు, నీకు ఏమైనా పెద్ద నాయిస్ గానీ ఆర్ లేదా డ్యూక్ ఒక పాట వినిపించిందా అని. అండ్ దాంతో మ్యారీకిమ్ అంటది, నాకు ఏమీ వినిపించలేదు, నేను అసలే అప్పటికే లేట్ అయిపోయినాను, సో అందుకే నేను పరిగెత్తుకుంటూ ఆడిటోరియం కి వెళ్ళిపోయినాను లెక్చర్ వినడానికి. అండ్ నేను నిజంగానే వెళ్ళాను లెక్చర్ వినడానికి. అండ్ జేస్ నీకు నా మీద నమ్మకం లేదా, అండ్ ఇంత చెప్పినాక కూడా నువ్వు నన్ను ఇంకా అనుమానిస్తున్నావా అని మ్యారీకిమ్ జేస్ గాడితో అంటది. అండ్ గ్యాస్ తర్వాత జేస్ గాడు మ్యారీకిమ్ ని కూడా డ్రా చేస్తాడు వాడి బుక్ లో యాజ్ సస్పెక్ట్ నెంబర్ 4 లాగా. అండ్ తర్వాత జేస్ గాడు వింజిన్ గాడి దగ్గరికి పోతాడు అండ్ వాడిని అడుగుతాడు, నువ్వు అప్పుడు లెక్చర్ కి పోలేదు కదా, అప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు అని. అండ్ దాంతో వింజిన్ గాడు అంటాడు, నేను అప్పుడు క్లాస్ లోనే ఉన్నాను, ఎందుకంటే ఐ డోంట్ కేర్ అబౌట్ ద లెక్చర్స్ కాబట్టి. అండ్ ఆల్సో నేను బాత్రూమ్ కి కూడా వెళ్ళాను. అండ్ తర్వాత నాకు మ్యారీకిమ్ కనిపించింది ఆర్కిటెక్చర్ క్లాస్ దగ్గర. అండ్ నేను అప్పుడు తనని కెఫెటేరియాకి తీసుకెళ్లాను అండ్ మ్యారీ నాకు స్నాక్స్ కొని వచ్చింది అని వింజిన్ గాడు అంటాడు. అండ్ ఆల్సో గైస్ వింజిన్ గాడు అంటాడు, నాకు ఆర్కిటెక్చర్ క్లాస్ దగ్గర లోగన్ గాడు కూడా కనిపించిండు అని. అండ్ దాంతో జేస్ గాడు వింజిన్ గాడిని కూడా డ్రా చేస్తాడు యాజ్ సస్పెక్ట్ నెంబర్ 5 లాగా. అండ్ గైస్ తర్వాత జేస్ గాడు లోగన్ గాడి దగ్గరికి పోతాడు అండ్ లోగన్ గాడిని అడుగుతాడు, నువ్వు అప్పుడు లెక్చర్ కి వెళ్లకుండా ఆర్కిటెక్చర్ డిపార్ట్మెంట్ యొక్క క్లాస్ రూమ్ దగ్గర ఏం చేస్తున్నావు అని. అండ్ దాంతో లోగన్ గాడు అంటాడు, నేను అసలు నీకు ఎందుకు చెప్పాలరా, అండ్ ఆల్సో అప్పుడు నేనేమి మీ క్లాస్ రూమ్ లోకి పోలేదు, నేను అప్పుడు నర్స్ ఆఫీస్ కి వెళ్తున్నాను అని లోగన్ గాడు అంటాడు. అండ్ గైస్ దాంతో జేసన్ బూమ్ గాడికి ఎక్కువ డౌట్ లోగన్ గాడి మీదనే వస్తది, లోగన్ గాడే దొంగతనం చేసి వాసుకొని ఫ్రేమ్ చేస్తున్నాడని. ఎందుకంటే లోగన్ గాడు నిజం చెప్పట్లే కదా, వాడు అబద్ధం చెప్తున్నాడు కదా, సో అందుకే వీళ్ళిద్దరికి లోగన్ గాడి మీదనే ఎక్కువ డౌట్ వస్తది. అండ్ గైస్ అప్పుడే మనం గాంగ్ అని చూస్తాం అండ్ వీడే లాస్ట్ సస్పెక్ట్ అనమాట, అంటే వీడు కూడా ఆ రోజు లెక్చర్ వినడానికి వెళ్ళలేదు. అండ్ వీడు జేసన్ బూమ్ గాడితో అంటాడు, నాకు తెలుసు అప్పుడు మై లార్డ్ లోగను ఎక్కడికి వెళ్ళాడు అని, బట్ నేను మీకు చెప్పలేను, ఎందుకంటే నేను మీకు చెప్తే లోగను నన్ను కొడతాడు కాబట్టి, అండ్ అందుకే నేను మీకు చెప్పలేను అని గాంగ్ గాడు అంటూ ఉంటాడు. అండ్ గైస్ గాంగ్
గాడు అట్లా అంటూ విచిత్రంగా నవ్వుతూ ఉంటాడు. అండ్ దాంతో జేస్ అండ్ వూంగ్ గాడు చాలా షాక్ అయిపోతారు, ఈడేంది ఇట్లున్నాడు అని. అండ్ గైస్ మీకు గుర్తుంటే లాస్ట్ వీడియోలో బర్న్ నకిల్ మెంబర్స్ స్కూల్ బయట ఉన్న డైరెక్టర్ ఒక స్టాచ్యూని విరగొట్టేసి ఆ స్టాచ్యూ మీద వాస్కో ఒక ఫేస్ పెడతారు కదా. అండ్ ఇప్పుడు జేస్ అండ్ వూంగ్ గాడు కలిపి ఆ స్టాచ్యూ దగ్గరికి పోతారు. అండ్ వూంగ్ గాడు అయితే స్టాచ్యూని పట్టుకుని ఏడుస్తుంటాడు అనమాట, వాస్కో మేము నిన్ను కాపాడలేకపోతున్నాము అని. అండ్ దాంతో జేస్ గాడు వూంగ్ ఆడుతూ ఉంటాడు, ఏడవకరా వూంగు, నేను వాస్కోని ఎట్లాగైనా కాపాడుతాను అండ్ వాస్కోని ఎక్స్పెల్ అవ్వనియను స్కూల్లో నుంచి అని జేస్ గాడు అంటాడు. అండ్ గైస్ తర్వాత జేస్ గాడు అంటాడు 7 సస్పెక్ట్స్ ఉన్నారు, అంటే ఇప్పుడు మన దగ్గర 7 టెస్టిమోనీస్ ఉన్నాయి అండ్ సస్పెక్ట్స్ అందరు కూడా అబద్ధం చెప్తున్నారు అండ్ నేను వాళ్ళ ఫాల్టీ టెస్టిమోనీస్ ని కౌంటర్ చేస్తాను, అది కూడా 1 by 1 అని జేస్ గాడు అంటాడు. అండ్ గైస్ తర్వాత స్కూల్లో ఉన్న వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట. లైక్ ఫ్యాషన్ డిపార్ట్మెంట్ లో ఉన్న జాస్మిన్ అనే అమ్మాయిది వాలెట్ పోయింది, అంటే తన వాలెట్ ని ఎవరో దొంగలించినారు అండ్ జాస్మిన్ కొత్తగా ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చింది ఈ స్కూల్లోకి అండ్ జాస్మిన్ ఒక వాలెట్ ని దొంగలించింది వాస్కో అని అందరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట. ఆ తర్వాత మనం జేస్ గాడిని చూస్తాం అండ్ జేస్ గాడు బర్న్ నకిల్ మెంబర్స్ కి చెప్తాడు అనమాట, లైక్ ఎవరో వాస్కోని ఫ్రేమ్ చేస్తున్నారు, వాస్కో దొంగతనము చేసినట్టు అని. అండ్ దాంతో ఆబ్వియస్లీ బర్న్ నకిల్ మెంబర్స్ షాక్ అయిపోతారు అండ్ వాళ్ళు అనుకుంటారు వాస్కోని ఫ్రేమ్ చేస్తుంది ఎవరు అని. అండ్ గ్యాస్ తర్వాత జేస్ గాడు అనుకుంటాడు ఇప్పుడు 7 సస్పెక్ట్స్ ఉన్నారు అండ్ వీళ్ళల్లో కల్ప్రిట్ ఎవరు అండ్ సస్పెక్ట్ నెంబర్ 1 అంటే గార్డెన్ చెప్పింది అబద్ధం అని జేస్ గాడు అనుకుంటాడు. అండ్ ఆల్సో జేస్ గాడు అనుకుంటాడు ద సెకండ్ సస్పెక్ట్ అంటే యూఈకిమ్ చెప్పిన దాంట్లో కూడా కొంచెం అబద్ధం ఉందని, అంటే యూఈకిమ్ నిజంగానే నర్స్ ఆఫీస్ కి వెళ్ళింది అదైతే నిజమే. బట్ గైస్ ఎప్పుడే జేస్ గాడు అంటాడు యూఈకిమ్ తన టెస్టిమనీతో అందరినీ ఫూల్ చేసి ఉండొచ్చు, బట్ తను ద 32nd ఎయిర్ ఆఫ్ ది మిరియంగ్ పార్క్ ఫ్యామిలీ అయిన జేస్ పార్క్ అనే నన్ను ఫూల్ చేయలేకపోయింది. అండ్ తను చెప్పింది కదా తనకి ఫీవర్ వచ్చిందని అండ్ ఆల్సో యూఈకిమ్ చెప్పింది కదా తను టాయిలెట్ కి వెళ్ళిందని టు వాష్ హర్ ఫేస్, బట్ ఒకవేళ తను తన ఫేస్ ని వాష్ చేసుకునే ఉండుంటే తన ఫేస్ మీద ఇంకా అంతకన్నా మేకప్ ఎట్లుంది అని జేస్ గాడు అంటాడు. అండ్ గైస్ దాంతో బర్న్ నకిల్ మెంబర్స్ అందరు కూడా చాలా షాక్ అయిపోతారు. అండ్ అప్పుడే జేస్ గాడు అంటాడు యూఈకిమ్ టాయిలెట్ కి వెళ్ళలేదు, తను అబద్ధం చెప్తుంది, తను టాయిలెట్ కి కాకుండా వేరే ఎక్కడికో వెళ్ళింది అండ్ అందుకే జాక్ గాడికి వినిపించిన ఆ లౌడ్ నాయిస్ యూఈకిమ్ కి వినిపించలేదు, ఎందుకంటే తను టాయిలెట్ లో లేదు కాబట్టి అని జేస్ గాడు అంటాడు. అండ్ గైస్ దాంతో బర్న్ నకిల్ మెంబర్స్ అనుకుంటారు యూఈకిమ్ వాస్కోని ఫ్రేమ్ చేయడానికి ఎందుకు ట్రై చేస్తుంది అని. బట్ గైస్ అప్పుడే జేస్ గాడికి ఒక విషయం అర్థం కాదు అండ్ వాడు అనుకుంటాడు ఒకవేళ యూఈకిమ్ తను టాయిలెట్ కి వెళ్ళిందని అబద్ధం చెప్పుంటే తను ఇట్లెందుకు చెప్పింది, నేను టాయిలెట్ లో నా ఫేస్ ని వాష్ చేసుకుంటున్నప్పుడు నాకు డ్యూక్ ఒక పాట వినిపించింది అని, తను డ్యూక్ గురించి అబద్ధం ఎందుకు చెప్పింది, తను డ్యూక్ ఒక పాట విన్నదని అబద్ధము ఎందుకు చెప్పింది డ్యూక్ గురించి, వై వుడ్ షీ మేక్ ఏ స్టేట్మెంట్ లైక్ దట్ అని జేస్ గాడు అనుకుంటాడు. అండ్ గ్యాస్ తర్వాత జేస్ గాడు బర్న్ నకిల్ మెంబర్స్ కి చెప్తాడు అనమాట సస్పెక్ట్ నెంబర్ 3 అంటే జాక్ గాడు చెప్పిందంతా కూడా అబద్ధమే అని, ఎందుకంటే జాక్ గాడు నిద్రలో ఏం పడుతుంది మాట్లాడాను కాబట్టి, సో అందుకే వాడు చెప్పిందంతా కూడా అబద్ధమే. బట్ గైస్ వాడు ఒక విషయం చెప్పినాడు కదా దట్ వాడికి ఒక లౌడ్ నాయిస్ వినిపించింది అని అండ్ దాని వల్ల వాడు లేచిపోయిండు అని, సో జాక్ గాడు చెప్పిన దాంట్లో అదొకటే అనమాట నోట్ వర్తి. అండ్ గైస్ అప్పుడే జేస్ గాడికి లోగన్ గాడు అండ్ గాంగ్ గాడు కనిపిస్తాడు అండ్ అప్పుడే జేస్ గాడు అనుకుంటాడు లోగన్ గాడు చెప్పింది అబద్ధము అని, అంటే గైస్ లోగన్ గాడు చెప్పాడు కదా వాడు నర్స్ ఆఫీస్ కి వెళ్ళాడని. అండ్ గైస్ లోగన్ గాడు అబద్ధం చెప్తున్నాడని జేస్ గాడికి ఎవిడెన్స్ కూడా దొరికేసింది అనమాట. అండ్ ఎవిడెన్స్ ఏంటి, యూఈకిమ్ నర్స్ ఆఫీస్ కి వెళ్ళిందా లేదా అని జేస్ గాడు చెక్ చేసినాడు కదా లాగ్ లో యూఈకిమ్ ఒక పేరు ఉందా లేదా అని, తన పేరు ఉంటది. బట్ గైస్ లోగన్ గాడి పేరు ఉండదు ఆ లాగ్ లో, అంటే లోగన్ గాడు నర్స్ ఆఫీస్ కి అసలు వెళ్ళలేదని అర్థం కదా. అండ్ అందుకే జేస్ గాడు అట్లా అనుకుంటాడు లోగన్ గాడు చెప్పింది అబద్ధం అని. అండ్ లోగన్ గాడు చెప్పింది అబద్ధం కాబట్టి ఆటోమేటికలీ గాంగ్ గాడు చెప్పింది కూడా అబద్ధమే అవుతుంది కదా. అండ్ గాంగ్ గాడు జేస్ గాడితో అంటాడు అనమాట నాకు తెలియదు లోగన్ ఎక్కడికి వెళ్ళాడు అని, బట్ ఆబ్వియస్లీ వాడికి తెలుసు కదా లోగన్ గాడు ఎక్కడికి వెళ్ళాడు అని. అండ్ ఇంకా గాంగ్ గాడు లోగన్ గాడికి హెల్ప్ చేసి ఉంటాడు కదా, అంటే వీళ్ళిద్దరు కలిసి జాస్మిన్ ఒక వాలెట్ ని దొంగతనం చేసి ఉంటారు అండ్ వాస్కోని ఫ్రేమ్ చేయడానికి ట్రై చేస్తున్నారు అని జేస్ గాడు అనుకుంటూ ఉంటాడు. అండ్ దాంతో బర్న్ నకిల్ మెంబర్స్ జేస్ గాడిని మెచ్చుకుంటారు అనమాట, జేస్ గాడు అసలైన కల్ప్రిట్ ని కనిపెట్టేసిండు అని. ఆ తర్వాత జేస్ గాడు లోగన్ గానే అడుగుతాడు అనమాట, లోగన్ నువ్వేనారా దొంగతనం చేసి వాస్కోని ఫ్రేమ్ చేయడానికి ట్రై చేస్తుంది, సో దట్ వాస్కో ఎక్స్పెల్ అయిపోవడానికి అండ్ నువ్వు స్కూల్ ని రూల్ చేయడానికి. అండ్ ఆల్సో వింజన్ గాడు నిన్ను చూసినాడు కూడా ఆర్కిటెక్చర్ డిపార్ట్మెంట్ ఒక క్లాస్ రూమ్ దగ్గర అని జేస్ గాడు లోగన్ గాడిని అడుగుతూ ఉంటాడు. అండ్ దాంతో లోగన్ గాడు జేస్ గాడు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఇవ్వకుండా జేస్ గాడితో అంటాడు దొబ్బైరా ఎక్కడి నుంచి అని. అండ్ గ్యాస్ తర్వాత జేస్ గాడు అనుకుంటాడు వింజిన్ అండ్ మ్యారీకిమ్ ఒక టెస్టిమోనీస్ ఫ్లాలెస్ గా ఉన్నాయని, అంటే వాళ్ళు చెప్తుంది అబద్ధం అని
జేస్ గాడికి అనిపించలేదు. బట్ గైస్ మీకు గుర్తుంటే వింజన్ గాడు ఏమన్నాడు, ఆర్కిటెక్చర్ క్లాస్ దగ్గర నాకు మ్యారీ కనిపించింది అండ్ మ్యారీని నేను కెఫెటేరియాకి తీసుకుపోయినాను అండ్ మ్యారీ నాకు స్నాక్స్ కొనిచ్చిందని వింజన్ గాడు అన్నాడు కదా. బట్ మ్యారీకి ఏమన్నది, నేను ఆల్రెడీ లేట్ అయిపోయినాను అండ్ అందుకే నేను పరిగెత్తుకొని ఆడిటోరియం కి వెళ్ళిపోయినాను లెక్చర్ వినడానికి అని మ్యారీకి అన్నది కదా. అంటే గైస్ చూసినారా, వీళ్ళ టెస్ట్ మనీస్ కాంట్రడిక్ట్ అవుతున్నాయి విత్ ఈచ్ అదర్. అంటే గైస్ వీళ్ళిద్దరి టెస్ట్ మనీస్ మ్యాచ్ అవ్వట్లేదు విత్ ఈచ్ అదర్ అని అప్పుడే జేస్ గడు అనుకుంటాడు. ఒకవేళ మ్యారీ లెక్చర్ లో ఉండుంటే అప్పుడు వింజిన్ గాడితో కెఫెటేరియాలో ఉన్నది ఎవరు అంటే వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు అబద్ధం చెప్తున్నారు అని జేస్ గాడు అంటాడు. అండ్ దాంతో బోర్నకల్ మెంబర్స్ చాలా షాక్ అయిపోతారు అండ్ వాళ్ళు జేస్ గాడిని మెచ్చుకుంటూ ఉంటారు. అని అప్పుడే జేస్ గడు అంటాడు, నాకు తెలుసు వీళ్ళిద్దరిలో ఎవరు అబద్ధం చెప్తున్నారని. అబద్ధం చెప్తుంది వింజిన్ గాడే, ఎందుకంటే వాడు ఎప్పుడు అబద్ధాలు చెప్తుంటాడు కాబట్టి. అండ్ నాకు తెలిసి వింజిన్ గాడు ఆ టైంలో కెఫెటేరియాకి వెళ్ళుండడు అని జేస్ గాడు అంటాడు. అండ్ గ్యాస్ తర్వాత జేస్ వాళ్ళు కెఫెటేరియాకి వస్తారు అండ్ ఓనర్ ని అడుగుతారు అనమాట, జేస్ గాడు లెక్చర్ అవుతున్నప్పుడు ఇక్కడికి వచ్చినాడా అని. అండ్ గ్యాస్ దాంతో ఓనరు అంటది, అవును ఆ సన్ గ్లాసెస్ పెట్టుకున్న అబ్బాయి ఇక్కడికి వచ్చినాడు, అది కూడా ఒక అమ్మాయితో పాటు. అండ్ ఆ అబ్బాయి రోజు అదే టైం కి వస్తుంటాడు ఇక్కడికి అండ్ నాకు ముందైతే తెలియదు తన ఒక స్టూడెంట్ అని ఆ ఓనరు అంటూ ఉంటది. అండ్ గైస్ దాంతో జేస్ గాడు చాలా షాక్ అయిపోతాడు అండ్ వాడు అనుకుంటాడు, వింజిన్ గాడు చెప్పింది నిజమేనా, అంటే మ్యారీకిన్ చెప్పింది అబద్ధమా, అంటే మ్యారీకేమో వాలెట్ ని దొంగలించి వాస్కోని ఫ్రేమ్ చేయడానికి ట్రై చేస్తుందా, బట్ అసలు మ్యారీకేమో వాస్కోని ఎందుకు ఫ్రేమ్ చేయడానికి ట్రై చేస్తుంది అని జేస్ గాడు అనుకుంటుంటాడు. అండ్ గైస్ అప్పుడే జేస్ గాడికి వింజిన్ గడి మాటలు గుర్తొస్తాయి అండ్ వింజిన్ గాడు అంటాడు కదా, నేను టాయిలెట్ లో నుంచి బయటకు వచ్చినాక నాకు మ్యారీకేమో కనిపించింది, అది కూడా ఆర్కిటెక్చర్ క్లాస్ రూమ్ బయట అని. అండ్ గైస్ దాంతో జేస్ గాడు అనుకుంటాడు, వింజిన్ గాడు ఆర్కిటెక్చర్ క్లాస్ రూమ్ ముందున్న టాయిలెట్ కి ఎందుకు పోయిండు, వాడి క్లాస్ రూమ్ ముందే టాయిలెట్ ఉండగా అని జేస్ గాడు అనుకుంటుంటాడు. అండ్ గైస్ తర్వాత జేస్ అండ్ వూంగ్ గాడు కలిపి వాస్కో ఒక స్టాచ్యూ దగ్గరికి పోతారు అండ్ వాళ్ళిద్దరు కూడా స్టాచ్యూని పట్టుకొని ఏడుస్తుంటారు. అండ్ అప్పుడే జేస్ గాడు అనుకుంటాడు, వాస్కో నేను సస్పెన్స్ అందరినీ కనిపెట్టేసినాను అండ్ వాళ్ళందరూ అబద్ధం చెప్తున్నారని కూడా నేను కనిపెట్టేసినాను, బట్ నాకు కల్ప్రిట్ ఎవరో అర్థం కావట్లేదు, ఐ హావ్ నో ఐడియా హూ ద కల్ప్రిట్ ఈస్ అండ్ నాకు అందరు కూడా కల్ప్రిట్ లాగానే కనిపిస్తున్నారు అండ్ ఐఎమ్ సారీ వాస్కో, నేను నిన్ను కాపాడలేను అని జేస్ గాడు ఆల్మోస్ట్ అనుకోబోతాడు. బట్ గైస్ అప్పుడే జేస్ గాడికి వాళ్ళ తాత కనిపిస్తాడు, అది కూడా ఆకాశంలో. అండ్ వాళ్ళ తాత జేస్ గాడితో అంటాడు, జేస్ నేను నీకు నేర్పించింది నువ్వు మర్చిపోయినావా, ద కల్ప్రిట్ ఆల్వేస్ లీవ్స్ సంథింగ్ బిహైండ్ ఎట్ ద క్రైమ్ సీన్ అని వాళ్ళ తాత జేస్ గాడితో అంటాడు. అండ్ గైస్ దాంతో జేస్ గాడు వాడి క్లాస్ రూమ్ కి పోతుంటాడు, ఎందుకంటే కల్ప్రిట్ కి సంబంధించిన ఏమైనా థింగ్ దొరుకుతుంది అని. బట్ గైస్ అప్పుడే జేస్ గాడు షాక్ అయిపోతాడు, ఎందుకంటే వాడి క్లాస్ లో నుంచి చాలా నాయిస్ అండ్ చాలా ధూళి బయటకు వస్తుంటది కాబట్టి. అండ్ గైస్ అప్పుడే జేస్ గాడికి జాక్ గాడి మాటలు గుర్తొస్తాయి అండ్ జాక్ గాడు జేస్ గాడితో అంటాడు కదా, నాకు ఒక పెద్ద నాయిస్ వినిపించింది అందుకే నేను లేచిపోయినాను అని. అండ్ దాంతో జేస్ గాడు అనుకుంటాడు, ఇదే సౌండ్ అనుకుంటా జాక్ గాడికి వినిపించింది అని. అండ్ తర్వాత జేస్ గాడు వాడి క్లాస్ కి వచ్చేస్తాడు. అండ్ గైస్ అప్పుడే జేస్ గాడు ఇంకా చాలా షాక్ అయిపోతాడు, ఎందుకంటే గైస్ బర్నకల్ మెంబర్స్ ఇక్కడ తవ్వడం స్టార్ట్ చేసినారు కాబట్టి. అండ్ అందుకే జేస్ గాడు వాళ్ళని తిడతాడు అండ్ వాళ్ళతో అంటాడు, యువర్ ట్యాంపరింగ్ విత్ ద క్రైమ్ సీన్ అని. అండ్ గైస్ వీళ్ళు ఏమో పాట వింటుంటారు అని, పాట ఎవరిది, డ్యూక్ అనమాట. అండ్ దాంతో జేస్ గాడు అనుకుంటాడు, ఇది డ్యూక్ ఒక పాటనే కదా అని. అండ్ అప్పుడే జేస్ గాడికి యూయికిమ్ ఒక మాటలు గుర్తొస్తాయి. అండ్ గైస్ మీకు గుర్తుంటే యూయికిమ్ అంటది కదా, నేను వాష్రూమ్ లో నా ఫేస్ వాష్ చేసుకుంటున్నప్పుడు నాకు డ్యూక్ ఒక పాట వినిపించింది అని. అండ్ గైస్ అప్పుడే ఈ బర్నకల్ మెంబర్స్ ఒక జెమ్ ఇస్తారనమాట జేస్ గాడికి. అండ్ ఈ జెమ్ దొరకడం వల్లనే వీళ్ళు ఇక్కడ తవ్వడం స్టార్ట్ చేసినారనమాట, సో దట్ ఇంకా జెమ్స్ దొరుకుతాయని. అండ్ గైస్ ఈ జెమ్ ని చూసినాక జేస్ గాడు ఇంకా చాలా షాక్ అయిపోతాడు. అండ్ గైస్ వాడికి ఇంకా అర్థం అయిపోద్ది అనమాట అసలన్న కల్ప్రిట్ ఎవరు అని. అండ్ జేస్ గాడు వూంగ్ గాడితో అంటాడు, వూంగు మిస్టరీ సాల్వ్ అయిపోయిందిరా అని. అండ్ గైస్ వీరేసుడు మనం ప్రిన్సిపల్ గార్డన్ అండ్ జాస్మిన్ ని చూస్తాం. అండ్ ప్రిన్సిపల్ గార్డన్ తో అంటాడు, ఇప్పుడు వాలెట్ ని దొంగతనం చేసింది వాస్కోనే అని కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి మనం వాస్కోని ఎక్స్పెల్ చేసేద్దామని ప్రిన్సిపల్ అంటుంటాడు. అండ్ గైస్ అప్పుడే గార్డెన్ జాస్మిన్ ఒక వాలెట్ ని జాస్మిన్ కి ఇచ్చేస్తాడు. అండ్ తన వాలెట్ ని చూసి జాస్మిన్ ఎందుకో షాక్ అవుతుంది. అండ్ అప్పుడే గార్డెన్ జాస్మిన్ తో అంటాడు, ఇది నీ వాలెటే కదా, ఆ దీంట్లో నేను డబ్బులు కూడా ఉన్నాయి, సో అందుకే నువ్వు తీసుకోని వాలెట్ ని అని గార్డెన్ జాస్మిన్ తో అంటాడు. అండ్ దాంతో జాస్మిన్ అంటది, ఓ ఓకే అని. అండ్ గైస్ అప్పుడే ఇక్కడికి జేస్ గాడు వచ్చేస్తాడు. అండ్ జేస్ గాడు సస్పెక్ట్స్ అందరినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చేస్తాడు అనమాట. అండ్ దాంతో గార్డెన్ జేస్ గాడితో అంటాడు, జేస్ నువ్వు కల్ప్రిట్
కల్ప్రిట్ ని కనిపెట్టినవారా అని దాంతో జేస్కాడు అంటాడు, యా ఇప్పుడు అన్ని మిస్టరీస్ కూడా సాల్వ్ అయిపోయినాయి, అండ్ ద కల్ప్రిట్ ఈజ్ ఇన్ దిస్ రూమ్ అండ్ ద కల్ప్రిట్ ఈజ్ యూ అని జేస్కాడు అంటాడు. అండ్ గైస్ కల్ప్రిట్ ఎవరో తెలుస్తుందాకండి. అండ్ గైస్ తర్వాత జేస్కాడు అందరినీ ఎక్స్పోజ్ చేస్తుంటాడు అనమాట, సో దట్ వాళ్ళ టెస్టిమోనీస్ రాంగ్ అని ప్రూవ్ చేయడానికి. అండ్ అట్లా ఫస్ట్ జేస్కాడు యూయికిమ్ ని ఎక్స్పోజ్ చేస్తాడు. అండ్ జేస్కాడు అంటాడు యూయికిమ్ స్టీల్ చేయలేదు, ఎందుకంటే తను ఒక స్ట్రీమర్ కాబట్టి క్రిస్టల్ టీవీలో తను చాలా డబ్బు సంపాదిస్తుంటది, అట్లాంటప్పుడు తనకి ఏం అవసరం ఉంది దొంగతనం చేయడానికి అని జేస్కాడు అంటాడు. దాంతో యూయికిమ్ అంటది, ఎగ్జాక్ట్లీ నేను నీకు చెప్పినా కదా ఐ వాజ్ సిక్ అని చెప్పి యూయికిమ్ తన కోల్డ్ మెడిసిన్స్ చూపిస్తుంది అనమాట. దాంతో జేస్కాడు అంటాడు, అవి మెడిసిన్సే బట్ అవి కోల్డ్ మెడిసిన్స్ కావు, అవి కాన్స్టిపేషన్ కి సంబంధించిన మెడిసిన్స్ అని జేస్కాడు అంటాడు. అండ్ గైస్ దాంతో యూయికిమ్ చాలా షాక్ అయిపోద్ది. అని అప్పుడే వాస్కో జేస్కాడ్ ని అడుగుతాడు, జేస్ నీకు తెలుసా అవి కాన్స్టిపేషన్ కి సంబంధించిన మెడిసిన్స్ అని. దాంతో జేస్కాడు అంటాడు, ఎందుకంటే నేను అవే మెడిసిన్స్ ని నీ ఫుడ్ లో కలుపుతున్నాను కాబట్టి వాస్కో, చూడట్ నువ్వు రోజు నెంబర్ 2 కి మంచిగా వెళ్ళడానికి వితౌట్ ఎనీ ప్రాబ్లం కాబట్టి అని జేస్కాడు వాస్కోతో అంటాడు. అండ్ గైస్ దాంతో వాస్కో చాలా షాక్ అయిపోతాడు. అండ్ గైస్ అప్పుడే జాక్ గాడ్ కి అర్థమైపోద్ది అనమాట వాడికి వినిపించిన ఆ లౌడ్ నాయిస్ ఏంటో అని. అన్నది ఏంటి, యూయికిమ్ ఒక ఫాట్ సౌండ్ అనమాట. అండ్ గైస్ దాంతో యూయికిమ్ ఇంకా చాలా షాక్ అయిపోద్ది, ఎందుకంటే తన పరువు పోయింది కదా, అది కూడా జాక్ గాడ్ ముందు. అండ్ ఆల్సో గైస్ వాస్కో ఒక పరువు కూడా పోయింది కదా. అండ్ గైస్ దాంతో లోగను, వింజిను, గోంగాడు అండ్ మ్యారీకిమ్ చాలా భయపడిపోతుంటారు అనమాట, వాళ్ళ గురించి జేస్ గాడు ఏం చెప్పి వాళ్ళని ఎక్స్పోజ్ చేస్తాడు అని. అండ్ గైస్ తర్వాత జేస్ గాడు వింజిన్ గాడిని ఎక్స్పోజ్ చేయాలని అనుకుంటాడు. అండ్ వాడితో అంటాడు, అరే వింజిను మీ క్లాస్ ముందు ఒక వాష్రూమ్ ఉన్నప్పుడు నువ్వు మా క్లాస్ ముందున్న వాష్రూమ్ కి ఎందుకు పోయినవరా, ఎందుకో చెప్పనా నేను, ఎందుకంటే నీకు డ్యూక్ ఒక పాట ఇష్టం కాబట్టి, అండ్ అందుకే నువ్వు మీ క్లాస్ కి దూరంగా ఉన్న వాష్రూమ్ కి వచ్చినవు, సో దట్ నువ్వు డ్యూక్ ఒక పాటని ప్రాక్టీస్ చేయడానికి. అండ్ అందుకే గైస్ యూయికిమ్ కి డ్యూక్ ఒక పాట వినిపించింది అనమాట. ఆ తర్వాత జేస్ గాడు మళ్ళీ వింజిన్ గాడితో అంటాడు, నేను మీ క్లాస్ కి వచ్చినప్పుడు నువ్వు నీ ఫోన్ ని దాపెట్టేసినవు, సో దట్ నాకు డ్యూక్ ఒక ఆల్బమ్ కవర్ కనిపించకూడదని అని జేస్ గాడు అంటాడు. అండ్ గైస్ దాంతో వింజిన్ గాడు చాలా షాక్ అయిపోతాడు. అండ్ గైస్ అప్పుడే ఇక్కడికి డ్యూక్ వచ్చేస్తాడు. అండ్ డ్యూక్ వింజిన్ గాడితో అంటాడు, జేసు చెప్తుంది నిజమేనా, నీకు నిజంగానే నా సాంగ్ అంతకనం నచ్చిందా అని. అండ్ గైస్ దాంతో వింజిన్ గాడు ఇంకా చాలా షాక్ అయిపోతాడు, డ్యూక్ సడన్ గా ఎక్కడి నుంచి వచ్చినాడు అని. అండ్ గైస్ తర్వాత జేస్ గాడు మ్యారీకిమ్ ని ఎక్స్పోజ్ చేయాలని అనుకుంటాడు. అండ్ గైస్ దాంతో మ్యారీకిమ్ చాలా భయపడిపోద్ది అనమాట, జేస్ గాడు తన గురించి ఏం చెప్తాడో అని. బట్ జేస్ గాడు అంటాడు, మ్యారీకిమ్ యువర్ ఇన్నోసెంట్, ఎందుకంటే నువ్వు ఆడిటోరియం లో ఉన్నప్పుడు డ్యూక్ నిన్ను చూశాడు కాబట్టి, సో అందుకే నువ్వు ఇంకా సస్పెక్ట్ కాదు అని జేస్ గాడు అంటాడు. అండ్ గైస్ దాంతో మ్యారీకిమ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది తనకు ఒక ఎలవే ఉంది అని, అండ్ జేస్ గాడు తనని ఎక్స్పోజ్ చేయలేదు అని. అండ్ గైస్ తర్వాత జేస్ గాడు లోగన్ గాడిని ఎక్స్పోజ్ చేయాలని అనుకుంటాడు. అండ్ జేస్ గాడు లోగన్ గాడితో అంటాడు, లోగను నువ్వు నాకు చెప్పినావు కదరా నువ్వు నర్స్ ఆఫీస్ కి వెళ్ళినవని, బట్ నీ పేరే లేదు కదరా ఈ లాగ్ లో నువ్వు నర్స్ ఆఫీస్ కి వెళ్ళినట్టు. అండ్ ఆల్సో మా దగ్గర ఐ విట్నెస్ కూడా ఉన్నాడు, అంటే వింజిన్ గాడు నిన్ను చూసినాడు నువ్వు ఆర్కిటెక్చర్ క్లాస్ రూమ్ ముందు ఉన్నప్పుడు, సో అందుకే లోగన్ ఇప్పుడు నువ్వు నాకు చెప్పు నువ్వు ఆర్కిటెక్చర్ క్లాస్ రూమ్ ముందు అసలు ఏం చేస్తున్నావో అని జేస్ గాడు లోగన్ గాడిని అడుగుతాడు. అండ్ దాంతో గైస్ లోగన్ గాడు ఒప్పేసుకుంటాడు అనమాట, వాడే జాస్మిన్ ఒక వాలెట్ ని స్టీల్ చేసినాడు అని. బట్ గైస్ అప్పుడే గాంగ్ గాడు అంటాడు, మై లార్డ్ ఏమి స్టీల్ చేయలేదు వాలెట్ ని. అండ్ గాంగ్ గాడు అంటాడు, లోగన్ ఒక ఎదవే అయ్యిండొచ్చు బట్ తను మరి అంత పెద్ద ఎదవేమి కాదు వాలెట్ ని స్టీల్ చేసేంత చీప్ పని చేయడానికి. అండ్ ఆల్సో లోగన్ అప్పుడేమి ఆర్కిటెక్చర్ క్లాస్ రూమ్ లోకి వెళ్ళలేదు, తను ఆ క్లాస్ రూమ్ పక్కన ఉన్న ఫ్యాషన్ డిపార్ట్మెంట్ ఒక క్లాస్ రూమ్ లోకి వెళ్ళాడు. అండ్ ఆ క్లాస్ లోకి వెళ్ళడానికి లోగన్ దగ్గర ఒక రీజన్ ఉంది, అండ్ ఆ రీజన్ ఏంటో గాంగ్ గాడు చెప్పబోతాడు. బట్ గైస్ లోగన్ గడేమో గాంగ్ గాడిని ఆపుతూ ఉంటాడు, చెప్పకరా అని. బట్ గాంగ్ గాడు చెప్పేస్తాడు అనమాట, లైక్ వాడు అంటాడు, లోగన్ జోయి యొక్క డ్రాయింగ్ వేసినాడు, అన్న డ్రాయింగ్ ని జోయి యొక్క డెస్క్ లో పెట్టడానికి లోగన్ ఫ్యాషన్ డిపార్ట్మెంట్ ఒక క్లాస్ లోకి పోయాడు, అంటే లోగన్ కి జోయి అంటే ఇష్టము అని గాంగ్ గాడు చెప్పేస్తాడు అనమాట. అండ్ గైస్ దాంతో లోగన్ గాడికి చాలా కోపం వస్తుంది. అండ్ వాడు గాంగ్ ని పట్టుకొని కిటికీ బయటకి దూకేస్తాడు. అండ్ తర్వాత జేస్ గాడు గార్డెన్ ని ఎక్స్పోజ్ చేయాలని అనుకుంటాడు. అండ్ దాంతో గార్డెన్ అంటాడు, నేను ఏం చేసినానరా నువ్వు నన్ను ఎక్స్పోజ్ చేయడానికి అని. అండ్ దాంతో జేస్ గాడు అంటాడు, అవును నువ్వు చెప్పింది కరెక్టే, నువ్వు ఏం చేయలేదు, నువ్వు ఇన్నోసెంట్. అండ్ నువ్వు వాస్కో ఒక లాకర్ ని ఓపెన్ చేసింది చెక్ చేయడానికి జాస్మిన్ ఒక వాలెట్ వాస్కో ఒక లాకర్ లో ఉందా లేదా అని, అంతేగాని వాస్కోని ఫ్రేమ్ చేయడానికి ట్రై చేయలేదు నువ్వు అని జేస్ గాడు గార్డెన్ తో అంటాడు. అండ్ దాంతో గార్డెన్ అంటాడు, అయితే ఇంకోవర్రా వాలెట్ ని స్టీల్ చేసి వాస్కోని ఫ్రేమ్ చేయడానికి ట్రై చేస్తున్నారు అని. అండ్ దాంతో జేస్ గాడు అంటాడు, ద కల్ప్రిట్ ఈజ్ యూ జాస్మిన్ అని. అండ్ దాంతో జాస్మిన్ చాలా షాక్ అయిపోద్ది. అండ్ తను జేస్ గాడితో అంటది, జేస్ నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు, నేను నా వాలెట్ ని ఎందుకు స్టీల్ చేసుకుంటా అని. అండ్ దాంతో జేస్ గాడు అంటాడు, గార్డెన్ ఎప్పుడైతే మా క్లాస్ లో నుంచి వెళ్ళిపోయిండో అప్పుడు నేను గార్డెన్ వెనకాలే వెళ్ళాను, అండ్ అప్పుడు జాస్మిన్ నువ్వు నాకు నర్స్ ఆఫీస్ లో కనిపించినావు,
చేసినావు అండ్ నువ్వు అప్పుడు నర్స్ ఆఫీస్ లో పడుకొని ఉన్నావని జేస్ గాడు అంటాడు. అండ్ దాంతో జాస్మిన్ అంటది నీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా అని. అండ్ దాంతో జేస్ గాడు అంటాడు ప్రూఫ్ ఉంది కదా, దిస్ లాగ్ ఇస్ ద ప్రూఫ్ అండ్ నీ పేరు యూకిమ్ పేరు పైన రాసుంది అండ్ నీకు మా క్లాస్ లో ఎవరు లేరని తెలిసినాకనే నువ్వు మా క్లాస్ లోకి పోయినావు అండ్ వాస్కో ఒక లాకర్ ని ఓపెన్ చేసినావు అండ్ నీ వాలెట్ ని వాస్కో ఒక లాకర్ లో పెట్టేసినావు అండ్ తర్వాత నువ్వు మళ్ళీ బయటకు వచ్చేసినావు. బట్ అప్పుడే వింజిన్ గాడు నిన్ను చూసేసినాడు. బట్ ద ఓన్లీ ప్రాబ్లమ్ వర్స్ వింజిన్ గాడు నిన్ను మ్యారీ కిమ్మని అనుకోండు బికాస్ ఆఫ్ హిస్ సన్ గ్లాసెస్ అండ్ అందుకే నువ్వు వాడితో పాటు కెఫెటేరియాకి వెళ్ళావు అండ్ నువ్వు వాడితో పాటు ఉన్నప్పుడు అసలేమీ మాట్లాడలేదు ఎందుకంటే నువ్వు మాట్లాడితే నువ్వు దొరికిపోతావు కాబట్టి. అండ్ వింజిన్ గాడికి అర్థమైపోద్ది నువ్వు మ్యారీ కిమ్ కాదని అండ్ అందుకే నువ్వు అసలేమీ మాట్లాడలేదు అని జేస్ గాడు అంటాడు. బట్ గైస్ ఇప్పుడు కూడా జాస్మిన్ జేస్ గాడితో అంటది నీ దగ్గర ప్రూఫ్ ఉందా అని. అండ్ గైస్ మీకు గుర్తుంటే ఇందాక బర్నకల్ మెంబర్స్ జేస్ గాడికి ఒక జెమ్ ఇస్తారు కదా, సో ఆ జెమ్ జాస్మిన్ ఒక హెయిర్ బ్యాండ్ అనమాట. అండ్ ఇదే కదా ప్రూఫ్ జాస్మిన్ ఆర్కిటెక్చర్ క్లాస్ లోకి వచ్చిందని ప్రూవ్ చేయడానికి. అండ్ దాంతో ఇప్పుడు జేస్ గాడు జాస్మిన్ ని అడుగుతాడు నువ్వు వాసుకొని ఎందుకు ఫ్రేమ్ చేసినావని. అండ్ గైస్ యాక్చువల్ గా అయితే తిను అటెన్షన్ సీకర్ అనమాట. అంటే తిను అనుకుంటది అందరి అటెన్షన్ ఎప్పుడు నా మీదనే ఉండాలి అని అందరూ ఎప్పుడు నా గురించి మాట్లాడుకుంటూ ఉండాలని. అండ్ అందుకే జాస్మిన్ ఇట్లా చేసింది అనమాట. సో దట్ స్కూల్లో ఉన్న వాళ్ళందరూ కూడా తన గురించే మాట్లాడుకోవడానికి. బట్ గైస్ జేస్ గాడికి ఒక విషయం అయితే అర్థం కాదు అన్నది ఏంటంటే వాలెట్ లో ముందు నుంచే డబ్బులు ఏమీ లేవు కదా, బట్ ఇప్పుడు వాలెట్ లో డబ్బులు ఉన్నాయి కదా, సో వాలెట్ లోకి డబ్బులు అసలు ఎట్లా వచ్చినాయని జేస్ గాడికి అర్థం కాదు. అండ్ గైస్ యాక్చువల్ గా అయితే గార్డెన్ ఉన్నాడు కదా, సో తను తన డబ్బులు పెట్టాడు అనమాట ఈ వాలెట్ లో అండ్ అందుకే వాలెట్ లోకి డబ్బులు వచ్చేసినాయి. అండ్ గైస్ తర్వాత జేస్ గాడు వాళ్ళ తాతకి ఫోన్ చేస్తాడు అని అంటాడు తాత నేను ఇంకొక కేస్ ని సాల్వ్ చేసినాను అని. అండ్ గైస్ అప్పుడే వాస్కో వింజిన్ లోగన్ అండ్ యూకిమ్ జేస్ గాడి మీద అటాక్ చేస్తారు. అండ్ గైస్ ఇట్లా జేస్ డైచి కేస్ ఫైల్స్ ఆర్కు ఎండ్ అయిపోతుంది. అండ్ గైస్ ఈ వీడియోని కూడా ఇక్కడ ఇంకా ముగించేద్దాము. మీకు వీడియో నచ్చుంటే కన్ఫర్మ్ గా ఎక్కువ లైక్స్ కొట్టండి అండ్ ఛానల్ కి కొత్తగా వస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్సో ఈ వీడియోని ఎక్కువ హైప్ కూడా చేయండి అండ్ కామెంట్స్ కూడా ఎక్కువ పెట్టండి గైస్ మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.